నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వైసీపీ ప్రస్తుతం అధికారంలో లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని వెళుతున్న క్రమంలో చేస్తున్న నినాదాలు, చూపిస్తున్న పోస్టర్లు, చేస్తున్న ప్రతి కార్యక్రమం ఎలా ప్రజల్లోకి వెళుతుంది, ఎలా ప్రజల్ని భయకంపితుల్ని చేస్తుంది చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే నిన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడింది చూసాం. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, రేపు గెలిచిన తర్వాత గొడ్డళ్లతో వస్తాం, ఒక్కొక్కళ్ళని తరిమి తరిమి తంతాం అని. ఆ మధ్యకాలంలో కారుమూరి నాగేశ్వరరావు మాటలు విన్నాం, ఆయనేం మాట్లాడాడు. ఆ తర్వాత రప్పారప్పాలు విన్నాం, దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మీద ఈ రప్పారప్ప అని పోస్టర్లు పట్టుకొచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, అయినా ఆగల. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా కూడా ఈ రప్పారప్పాలు కడప జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి, గొడ్డళ్ళు పెట్టి. మొన్న మధ్యకాలంలో దెందులూరు వెళ్ళి పేరు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదయ్యింది. కేసు మాత్రమే నమోదయ్యింది. ఏం చేయగలిగారు పేరు నానిని? ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మీద కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అని కేసు నమోదు చేస్తారేమో. ఏం చేయగలరు? ఇలా వెళుతూ పోతే, ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే ఏ పాయింట్ దగ్గర మనం ఆగుతాం? ఎందుకు పోలీసులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని చూస్తూ ఊరుకుంటున్నారు? పేరు నాని ఆ రోజు అబ్బాయి చౌదరిని చంపుతారా, రండి చూసుకుందాం అన్నట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే కేసు మాత్రమే పెట్టేందుకు వదిలేశారు పేరు నానిని. పోలీసుల వైఖరి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల ఇలానైనా ఉండాల్సింది, లేదు చట్టం పరిధిలో జస్ట్ కేసు పెట్టి వదిలేయాలని ఉందా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహం కేసులు కూడా పెట్టారు కదా. రఘురామకృష్ణరాజు గారు ఒక డిబేట్లో కూర్చొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలు చేస్తున్నారు, వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని దేశద్రోహం కేసు పెట్టారు కదా. మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు? మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకో 3.5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండగానే చేస్తున్నారంటే అవతల వాళ్ళు కూడా రాజకీయ పక్షమే కదా, 56% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కదా. మరి వాళ్ళు రియాక్ట్ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా సహిస్తూ భరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి? ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తీసుకోవలసిన చర్యల విషయంలో ఎందుకు వెనకడుగు పడుతుంది? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. మొదట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పదే పదే చెప్తున్నా లేదా సమాజం చీత్కరిస్తున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం స్ట్రాటజీని ఎట్లా అర్థం చేసుకోవాలి? స్ట్రాటజీ అని అనుకోవాలేమో కదా, కాదా? మనకి కొన్ని సామెతలు ఉన్నాయి. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందని, పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించిందని. అంటే ఈ సామెతలు 100కి 100 పాళ్ళు ప్రస్తుత ఎన్డీఏ కూటమి వైఖరితో సరిపోల్చి చెప్పచ్చు. అంటే కొన్ని విషయాల్లో ఏదో వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే, మనం మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నాం, మనం ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటున్నాం, మనం అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమాన్ని ఇస్తున్నాం, ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఇటువంటి పెడధోరణుల్ని ప్రజలు పరిగణలోకి తీసుకోరు, వాళ్ళేంటో ప్రజలకు అర్థం అవుద్దులే అని చెప్పని కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నారు. అది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఏ రోజైతే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ఒక ముఖ్యమంత్రిని కాల్చాలి అని చెప్పని మీరు నేను స్టేట్మెంట్ ఇస్తే ఏం చేస్తారు పోలీసులు? ఇమ్మీడియట్గా కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళి కాళ్ళు పైకి కిందకి తల కిందకి పెట్టి ఏలగట్టి
ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు మనకి. జడ్జి రామకృష్ణ గారి మీద కేసు అయ్యిందిగా ఒక డిబేట్లో మాట్లాడి. అదే అంటున్నా. అంటే మరి సామాన్యుడి దగ్గర ఇంతటి వీరత్వాన్ని ప్రదర్శించే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పాలకులైనా, అరే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడులే, వాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మాత్రాన వాడు నన్ను వచ్చి ఏం చేయగలుగుతాడని చెప్పిన సామాన్యుడి విషయంలో పాలకులు కూడా చూస్తూ ఊరుకోరుగా. కానీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీ అధినేత అయితే మాత్రం అతను రాష్ట్ర ముఖ్యమంత్రి నడిబాదారిలో కాల్చాలి అని అంటే ఎట్లా ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి కడప వెళ్ళాడు కదా, అక్కడ కూడా ఒక పల్లెలో మాట్లాడుతూ మైక్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దామని నిన్న మాట్లాడాడు. అంటే పార్టీని బంగాళాఖాతంలో కలిపేయటం అనేది రాజకీయపరమైన స్టేట్మెంట్. అంటే అది మిమ్మల్ని బంగాళాఖాతంలో నిమజ్జనం చేస్తాం, అది రాజకీయపరమైన స్టేట్మెంట్. దాన్ని కూడా పెద్ద సీరియస్గా పరిగణలోకి తీసుకోవసరం. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగండి అన్నాడు. మీరే నా బలగం 10 లక్షల మంది సైన్యం నాకున్నారు, ఎవరు గృహసారథులు, వాలంటీర్లు, వీళ్ళందరిని కలిపి మీరే మళ్ళీ నన్ను తిరిగి గెలిపించేది అన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో కటౌట్లు పెట్టి, పంచింగ్ బ్యాగులు పెట్టి వాళ్ళ క్యాడర్ చేత ఆ కటౌట్లను గుద్దిపిచ్చారు భీమిల్లో. అంటే ఏం సందేశం పంపిస్తూ ఉన్నారు? మీ పార్టీ సిద్ధం పేరిట ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో మీ రాజకీయ ప్రత్యర్థుల కటౌట్లు పెట్టి వాళ్ళని ఫిజికల్గా అసాల్ట్ చేస్తామని చెప్పినాక మీరు ఆ సంకేతం పంపించడం పంచింగ్ బ్యాగులతో గుద్దిచ్చారు అని అంటే, ఇప్పుడు కటౌట్లను గుద్దండి, రేపు నిజమైన మనుషుల్ని గుద్దేద్దరని చెప్పిన సంకేతం ఇవ్వటమేగా. ఇవాళ కాసు మహేష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. సరేరా నువ్వురా, గొడ్డలు తీసుకొని నువ్వు వచ్చి ముందు నుంచో, ఎవరిని నరుకుతావో నరికించుకుంటావో వీధి పోరాటానికి నువ్వు సిద్ధంగా. వీళ్ళకి మాత్రం 4 గన్మెన్లు ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, సెంట్రల్ ఏసీ బంగ్లాలు ఉండాలి. వీళ్ళ పిల్లలు మాత్రం బ్రహ్మాండమైన కాన్వెంట్లో చదువుకోవాలి, ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళకి అద్భుతమైన కెరీర్లు దక్కాలి. కానీ వీళ్ళని నమ్ముకోనున్న శ్రేణులు మాత్రం మీరు గొడ్డలు తీసుకుని నరకండి, మీరు వీధి పోరాటాలకు సిద్ధంగండి. ఏందబ్బా తప్పేముందబ్బా, సినిమా డైలాగ్ చెప్తే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, రప్ప నరుకుడు అనే ప్రస్తావన వస్తే అది పుష్ప సినిమాలో డైలాగ్ అంటబ్బా, దాంట్లో నేరమేముంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు మాత్రం విదేశాల్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. ఈయన మాత్రం 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ పెట్టుకొని 56 మందితోటి భద్రత కల్పిస్తే నాకు ఇది సరిపోదు, 986 మందితోటి భద్రత కావాలంటున్నాడు. అంటే వీళ్ళయ్యే ప్రాణాలు, వీళ్ళయ్యే జీవితాలు, వీళ్ళకే కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ నమ్ముకోనున్న శ్రేణులు ప్రాణాలు కాదు, వాళ్ళ పిల్లల జీవితాలు కాదు, వాళ్ళకి కెరీర్లు అవసరంలా. వాళ్ళు మాత్రం ఈ హింసోన్మాదంతో వాళ్ళు దీంట్లోనే కొనారిల్లుతూ ఉండాలి. పల్నాడు ప్రాంతం వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. అటువంటి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలి. ఒకనాడు ఇదే కాసు మహేష్ రెడ్డి వాళ్ళ తాత కాసు వెంకటరెడ్డి గారు ఉండేవాడు, ఫార్మర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆఫ్ గుంటూరు. వీళ్ళ పెత్తాత గారు చింతాత గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళ నాన్న కాసు కృష్ణారెడ్డి గారు చాలా మృదు స్వభావిగా పేరు ఆయనకి. వెంకటరెడ్డి గారు ఆ ప్రాంతంలో ఎన్నికలే జరగనిచ్చేవాడు కాదు, ఏకపక్ష రిగ్గింగే. చాలా గ్రామాల్లో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది 1983లో ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావం తర్వాతే చూశారు వాళ్ళు. ఎలా అయితే మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా 30 ఏళ్ల తర్వాత మేము మొట్టమొదటి ఓటేస్తున్నామని చెప్పని అక్కడ ఓటర్లు మురిసిపోయారో, నరసరావుపేట ప్రాంతంలో మొట్టమొదటిగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది 1983 తర్వాతే. వీళ్ళు చేసిన అరాచకాలతోటి విసిగి వేసారిపోయిన ఆ ప్రాంత ప్రజలు వరుసగా 5 సార్లు ఓడించారు వాళ్ళని. కోడెల శివప్రసాద్ గారిని 5 సార్లు గెలిపించి. ఇవాళ జనరేషన్స్ మారుతున్నాయి. ఆనాటి మూర్ఖత్వంలో ఇవాళ ఏ కుటుంబాలు లేవు, ఏ కుటుంబాలు కూడా మనకన్నా మన పిల్లలు మెరుగ్గా బతకాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. అటువంటప్పుడు సమాజంలో ఈ అరాచకపు సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు?
ఇది మరింత విస్తృతమై ఎక్కడి వరకు దారితీస్తూ ఉంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో పెద్దనపాడు అనే విలేజ్లో వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. నిమజ్జనానికి తీసుకెళ్తా వినాయక విగ్రహం వెనక వైపున రప్ప రప్ప అనే పదం రాసి ఎర్ర పెయింట్ తోటి గొడ్డలు సింబల్ వేశారు. యువకులు అంటే ఏ విధమైన సంస్కృతి ఎక్కడి వరకు ఆ విపరీత ధోరణి పెరిగిపోతూ ఉంది? ఆఖరికి వినాయక నిమజ్జనాల్లో కూడా ఇదే ఉన్మాద పోకడల స్థితికి వాళ్ళ యువత దిగజారుతుంది అని అంటే రేపటి రోజున అసలు వీళ్ళని నాయకులుగా వీళ్ళ రాజకీయ పార్టీని ప్రజల పరిగణలోకి తీసుకోవాలా? ఇవాళ సమాజానికి నాయకత్వం వహించే నైతికత వీళ్ళకుందా? తాము ఎంత కంఫర్ట్గా బతుకుతున్నామో, తమ బిడ్డలు ఎంత కంఫర్ట్ జోన్లో వాళ్ళ కెరీర్ని వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారో అంతే కంఫర్ట్గా సమాజాన్ని కూడా తీర్చిదిద్దగలిగే నాయకత్వపు సామర్థ్యం ఉండాలి, అటువంటి రాజనీతిజ్ఞత ఉండాలి. అలా కాదు, మాకు మాత్రం అన్ని కంఫర్ట్లు కావాలి, మా కింద ఉండే ఈ శ్రేణులు మమ్మల్ని అభిమానించేవాళ్ళు, రాజకీయంగా మాకు అండదండలు అందించేవాళ్ళు, మమ్మల్ని భుజాలకెక్కించుకొని మా కోసం ఓట్లేసి మమ్మల్ని గెలిపించేవాళ్ళు, మా కోసం వీధి పోరాటాలకు సిద్ధపడేవాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే వాళ్ళ స్థాయి అక్కడికే పరిమితం కావాలి. ఆ హింసలోనే వాళ్ళు కొనారెళ్ళాలి. వాళ్ళు కొనారిల్లుతున్నారు అని అంటే ఆ సంస్కృతిలో పెరిగిన వాళ్ళ పిల్లలు కూడా అదే అలవర్చుకోవాలి. అంతే తప్ప వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కూడా లోకాన్ని చూసి వాళ్ళు కూడా సమాజంలో మెరుగైన అవకాశాలు అందుకొని మెరుగ్గా బతకడానికి అలవాటు పడితే ఈ ఉన్మాదంగా మన ఎలా ఫాలో అవుతారు? ఎందుకు ఫాలో అవుతారు? మనం ఏంటి, మన నైజం ఏంటి అనేది వాళ్ళు రియలైజ్ అవుతారుగా. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉందాం. మీరు గొడ్డలు తీసుకుని అరకండి, గ్రామాల నుంచి తరిమి కొట్టండి. ఈ స్థితిలోనే అంటే అంతకు మించి వాళ్ళని ఎదగనివ్వద్దు, అంతకు మించి వాళ్ళ ఆలోచన పరిధి పెరగనివ్వకూడదు అని చెప్పని ఒక కుయుక్తులతోటి కుట్రలతోటి వ్యవహరిస్తున్న ఇటువంటి కాసు మహేష్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఎవరినైనా సరే, ఎందుకంటున్నానంటే నాకు తెలిసి కాసు కృష్ణారెడ్డి గారి కొడుకుగా ఆయన హైదరాబాదులో మంచి కాన్వెంట్లో బ్రహ్మాండంగా చదువుకొని ఉంటాడు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటే స్కూల్ కదా చదువుకుంది. అదే అంటున్నా, అటువంటి పాలిష్డ్గా పెరిగి పాలిష్డ్గా చదువుకున్న వ్యక్తే ఈ విధమైన సంస్కృతిని అక్కడ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే నేను నా ఇంట్రోలోనే చెప్పింది. అందుకే ఈయన రమ్మను, కర్ర తీసుకొని వచ్చి ఆ వీధి పోరాటాలకు ఈయన సిద్ధంగా మనం అక్కడ ఈయన ప్రత్యర్థిగా గతంలో ఈయన మీద ఓడిపోయి ఇప్పుడు నెగ్గున్న ఎరపతినేని శ్రీనివాస్ గారిని ఈయనిద్దరిని ఒక వీధి పోరాటానికి సిద్ధంగా అమ్మను. ఈయన గెలవటమా ఆయన గెలవటమో 1-1 తేలిపోద్ది. అంతేగాని అది ప్రజలు ఓటు రూపంలో ఒకనాడు ఈయన్ని గెలిపించారు, మరొకసారి ఆయన గెలిపించారు. ఆ గెలిపోవటం అనేది డిసైడ్ చేసేది ప్రజలు. కానీ ఇవాళ వీధి పోరాటాల గురించి మాట్లాడుతున్నారు, వీధి పోరాటపు సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నారు. రప్ప నరుకుడు అనే భాషని ఇవాళ సమాజంలో ఒక పర్యాయపదంగా మారుస్తూ ఉన్నారు. 100% ఇది పెడదోరణలకు దారితీస్తూ ఉంది. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి వాళ్ళ నాయకులు తమ శ్రేణులని ఈ ఉన్మాదంలోనే ముంచి వాళ్ళకి సమాజంలో తమ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చదువుకొని మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నా సరే వీళ్ళు కూడా అదే విధమైన ఆలోచనతోటి అదే విధమైన పరివర్తనతో ఈ విధమైన జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఆ విధంగా పాలిష్డ్గా బతకడానికి కనుక ఆలోచన చేస్తే మన టైపు రాజకీయాలు నడవ్వు, మన అనుచరులుగా కొనసాగరు. కాబట్టి ఈ హింసా ప్రేరేపితమైన రాజకీయాన్నే కొనసాగించినంత వరకే వీళ్ళు మనకు అనుచరులుగా ఉంటారనే ఒక కుట్రకోణంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కుట్ర లేకపోతే వాళ్ళకి స్ట్రాటజీ ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా ఈ స్ట్రాటజీని అణచాలి కదా. ఈ నేను ఇందాక చెప్పింది అదే, మొక్కలోనే తుంచేస్తున్నట్టయితే ఇవాళ మానులాగా అయ్యి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అన్న రోజే ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కనుక ప్రభుత్వం ఆయనకి రుచి చూపించున్నట్టయితే ఇవాళ ఆయనకి ధైర్యం చిక్కేది కాదు, ఆయన శ్రేణులకి ఆయన నాయకులకు కూడా ఆ విధమైన ధైర్యం చిక్కేది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అలసత్వాన్ని వీడి ఇటువంటి విషయంలో కఠినంగా చట్టపరమైన చర్యలకు కనుక ఉపక్రమించకపోతే మళ్ళీ ఒక 6 నెలల పాటు 1 సంవత్సరం పాటు నువ్వు నీ నియోజకవర్గ పరిధిలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఎక్స్పెల్ చేయనా మహేష్ రెడ్డిని?
తన ప్రజల నుంచి తన శ్రేణుల నుంచి దూరం జరిగితే అప్పుడు ఆ పెయిన్ తెలిసి వస్తుంది. తనను కలవాలి అని అంటే ఆ నియోజకవర్గ పరిధిలోనో జిల్లాలోనో అడుగు పెట్టలేని స్థితి వాళ్ళకి కల్పిస్తే తమ శ్రేణులకు కూడా అరే మన నాయకుడికి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనేది వాళ్ళకి అర్థమవుద్ది. అలా కాదు. ఇంకో విషయం ఏంటంటే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గుంటూరులోనే ఉండేవాడు, ఇక్కడ ఉండేవాడు కాదని వాళ్ళ ఆ నియోజకవర్గ ప్రజలు అంటారు. ఇప్పుడు ఆయన్ని 6 నెలలు ఎక్స్పెల్ చేసినా వాళ్ళకి పోయేది అంటే ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి చట్టపరంగా ఎదురుగాపోయే కాన్సిక్వెన్సెస్ కనుక రుచి చూపించకపోతే మేం బియాండ్ ది లా అనుకుంటున్నారు వాళ్ళు. లా ఆఫ్ ది ల్యాండ్కి లోబడి బతికే వ్యక్తులం కాదు అని ఫీల్ అవుతున్నారు. మాకు చట్టం వర్తించదు, మాకు అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. ఏ ప్రివిలేజెస్ మీకు ఉండవు, మీరు కూడా చట్టం ముందు సమానులే. ఒక సామాన్యుడికి ఏ చట్టం వర్తిస్తుందో మీకు కూడా అదే వర్తిస్తుంది అని చెప్పని ప్రభుత్వ పరంగా కనుక రుజువు చేయకపోతే ఇదే విధమైన పెడదొరలే పెరుగుతాయి. సమాజంలో ఈరోజు వీళ్ళు ఈ విధమైన హింసా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దానికి ప్రతిగా ప్రత్యర్థులు కూడా వ్యవహరిస్తే అది అంతర్యుద్ధాలకు దారితీస్తుంది, వీధి పోరాటాలకు దారితీస్తుంది, శాంతి భద్రతల సమస్య దిగజారడానికి దారితీస్తుంది. ఇవాళ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి, దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల శాసన ఆంధ్రప్రదేశ్ నిలపాలి అని చెప్పని ఆలోచిస్తున్న ప్రభుత్వ లక్ష్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ స్థాయి వ్యక్తులనైనా సరే టాలరేట్ చెయ్యదు అనే సంకేతాన్ని చాలా బలంగా పంపించాలి. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో. థ్యాంక్ యూ.